వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో పార్ట్ 1 లాస్ట్ క్లాస్లో చూసాము. ఈరోజు మనం సెకండ్ పార్ట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్, అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ చూద్దాం. మరి లాస్ట్ క్లాస్లో మనం చూసినప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూసాము, నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూసాం. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ద క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ తీసుకుందాం. మాస్ అన్నది మెజర్ చేయగలం కాబట్టి అది ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. అలాగే లెంత్ కూడా మనం మెజర్ చేయవచ్చు కాబట్టి ఇది కూడా ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. అలాగే నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ద క్వాంటిటీస్ విచ్ కెనాట్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్స్ ఇమాజినేషన్ చూసాము, డ్రీమ్స్, థాట్స్, ఇలాంటివన్నీ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. ఈ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం మెజర్ చేయలేం కాబట్టి వీటిని నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సో ఇక్కడ మన ఫిజికల్ క్వాంటిటీస్కి వచ్చేసరికి ద క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ 2 టైప్స్ ఉన్నాయని చూసాము, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చూసాం. ఏ క్వాంటిటీస్ అయితే ఇంకా అదర్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయో వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చూసాం. ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయో వాటి నుంచి డెరైవ్ చేసాము, ఆ క్వాంటిటీస్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇక్కడ మనం చూసినట్లు ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద fundamental physical quantities are called derived physical quantities. Fundamental physical quantities 7 ఉన్నాయి. అవి లెంత్, మాసు, టైము, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని 7 గురించి లాస్ట్ క్లాస్లో చూసాము. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ చాలా ఉంటాయి, లైక్ ఏరియా, వాల్యూమ్, వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్, ఫోర్స్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ ఉంటాయని చూసాం. అయితే ఈ క్లాస్లో యూనిట్స్ అంటే ఏంది, వాటి యొక్క మెజర్మెంట్స్ అంటే ఏందో ఈరోజు చూద్దాము. యూనిట్స్ని 3 టైప్స్గా మనం క్లాసిఫై చేసాము. అది సిజిఎస్ యూనిట్, ఎఫ్పిఎస్ యూనిట్ అండ్ ఎంకేఎస్ యూనిట్. సిజిఎస్ అంటే లెంత్ని సెంటీమీటర్లోను, మాస్ని గ్రామ్స్లో, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తాం. అదే ఎఫ్పిఎస్ యూనిట్స్కి వచ్చేసరికి లెంత్ ఫూట్లో మెజర్ చేస్తాం, మాస్ని పౌండ్స్లో మెజర్ చేస్తాం, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తాం. అలాగే ఎంకేఎస్ సిస్టంలో అయితే లెంత్ని మీటర్స్లో, మాస్ని కిలోగ్రామ్లో, టైంని సెకండ్లో మెజర్ చేస్తాం. వీటికి నేమ్ ఎందుకు వచ్చిందంటే లెంత్ సెంటీమీటర్, మాస్ గ్రామ్, టైం సెకండ్, వాటిలో ఉన్న ఫస్ట్ లెటర్స్ సిజిఎస్ కాబట్టి ఈ సిస్టమ్ని సిజిఎస్ సిస్టమ్ అంటాం. అలాగే ఫూట్, పౌండ్, సెకండ్లో ఫస్ట్ లెటర్స్ ఎఫ్పిఎస్ కాబట్టి దీన్ని ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటాం. ఎంకేఎస్ సిస్టంలో మీటర్, కిలోగ్రామ్, కేజీలో ఎంకేఎస్ కాబట్టి దీన్ని ఎంకేఎస్ సిస్టమ్ అంటాం. అయితే సిజిఎస్ సిస్టము ఎక్కడ యూస్ చేస్తారు, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఎంకేఎస్ సిస్టమ్ ఎక్కడ యూస్ చేస్తున్నారంటే మోస్ట్లీ సిజిఎస్ సిస్టము జర్మన్స్ యూస్ చేస్తున్నారు, ఎఫ్పిఎస్ సిస్టము బ్రిటిష్ యూస్ చేస్తున్నారు, ఎంకేఎస్ సిస్టము మోస్ట్లీ ఇండియా, ఇటలీ, ఇలాంటి కంట్రీస్ ఎఫ్పిఎస్ సిస్టమ్ యూస్ చేస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన సిస్టమ్స్ ఉండడం వల్ల మనకు వాల్యూస్ అన్నట్టు డిఫరెంట్గా వస్తున్నాయి. అండర్స్టాండింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ వైజ్ ఒకే సిస్టమ్ ఉండాలని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, దాన్నే ఎస్ఐ సిస్టమ్ అంటారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎస్ఐ, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. ఈ ఎస్ఐ సిస్టమ్ని 1971లో ఒక జనరల్ కాన్ఫరెన్స్లో, అంటే ఆన్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే జనరల్ కాన్ఫరెన్స్లో దీన్ని అందరు రికమెండ్ చేశారు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది ఎస్ఐ సిస్టమ్. ఈ ఎస్ఐ సిస్టమ్ని 3 కైండ్స్గా డివైడ్ చేశారు. ఆ ఎస్ఐ సిస్టంలోని యూనిట్స్ని అవి బేస్ యూనిట్స్, లేదంటే ఫండమెంటల్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. బేస్ యూనిట్స్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏందో చూద్దాము, సప్లిమెంటరీ యూనిట్స్ అంటే ఏందో చూద్దాము, డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏందో చూద్దాం.
ఓకే, ఈ 3 కైండ్స్ని మనం టైప్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అంటాం. సో మొట్టమొదటిది బేస్ యూనిట్స్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. మనం అనుకున్న ఫండమెంటల్ క్వాంటిటీ 7కి ఉన్న యూనిట్స్నే బేస్ యూనిట్స్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అంటే లెంత్కి మీటర్, మాస్కి కిలోగ్రామ్, టైంకి సెకండ్, టెంపరేచర్ కెల్విన్, ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, లూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. ఈ 7 యూనిట్స్నే ఏమంటామంటే ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ బేస్ యూనిట్స్ అంటాం. సో యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ బేస్ యూనిట్స్. అలాగే సప్లిమెంటరీ యూనిట్స్ అంటే మనకు సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఎందుకు తెలిస్తే సప్లిమెంటరీ యూనిట్స్ వస్తాయి. సప్లిమెంటరీ క్వాంటిటీస్ 2 ఉన్నాయి, ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. సో ప్లెయిన్ యాంగిల్కు ఉన్న యూనిట్ రేడియన్, సాలిడ్ యాంగిల్కు ఉన్న యూనిట్ స్టెరేడియన్. సో రేడియన్ని ఆర్ఏడియన్ని సింబల్లో చూపిస్తాం, సాలిడ్ యాంగిల్కు ఉన్న యూనిట్ స్టెరేడియన్ని ఎస్ఆర్తో చూపిస్తాం. ఈ 2 యూనిట్స్నే సప్లిమెంటరీ యూనిట్స్ అంటారు. సో ద యూనిట్స్ ఆఫ్ ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యూనిట్స్. ఇవి కూడా ఇండిపెండెంట్ క్వాంటిటీస్, బట్ ఫస్ట్ 7ని ఐడెంటిఫై చేశారు, తర్వాత ఈ 2 ఐడెంటిఫై చేశారు కాబట్టి 7 + 2 అయినాయి. కాబట్టి వీటిని సప్లిమెంటరీ యూనిట్స్ అంటారు. సప్లిమెంటరీ యూనిట్స్ అంటే ద యూనిట్స్ ఆఫ్ ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యూనిట్స్. ద యూనిట్స్ ఆఫ్ ది 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ బేస్ యూనిట్స్ అంటారు. అలాగే డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీస్, ఏరియా, వాల్యూమ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇలాంటి చాలా చూసాం కాబట్టి వీటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. వాటికి ఉన్న యూనిట్స్నే డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. సో ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. ఇక్కడ మనకు సాలిడ్ యాంగిల్కి ప్లెయిన్ యాంగిల్కి డిఫరెన్స్ చూస్తే ఒక ఏదైనా డిస్క్ తీసుకుందాం, ఆ డిస్క్ని ఇలా కట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ వచ్చే యాంగిలే ప్లెయిన్ యాంగిల్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. అలాగే ఒక స్పియర్ తీసుకుందాం, లైక్ వాటర్ మిలన్ తీసుకున్నప్పుడు ఇలా కట్ చేస్తాం కదా 3 డైమెన్షన్లో. ఇలా కట్ చేసినప్పుడు ఒక పీస్ లాగా వస్తుంది. పుచ్చకాయకి ఒక దాన్ని కట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో ఇలాగ వచ్చే దీన్ని సాలిడ్ యాంగిల్ అంటాం. ఇక్కడ వచ్చే యాంగిల్ని, ఇదేమో 2 డైమెన్షనల్ యాంగిల్, ఇది వచ్చి 3 డైమెన్షనల్. సో ప్లెయిన్ యాంగిల్ అంటే సింపుల్ డిస్క్ని ఇలా కట్ చేస్తే వచ్చే యాంగిలే 2 డైమెన్షనల్ ప్లెయిన్ యాంగిల్ అంటాం. దీన్ని వచ్చి లైక్ వాటర్ మెలన్ లేదంటే స్పియర్ తీసుకుని దాన్ని కట్ చేస్తూ వచ్చే యాంగిల్ని వచ్చి 3 డైమెన్షనల్ ఉంటుంది, దాన్ని సాలిడ్ యాంగిల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే 3 యూనిట్స్ ఆఫ్ ఎస్ఐ, అంటే 3 కైండ్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎస్ఐ సిస్టమ్ ఏంటంటే బేస్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. బేస్ యూనిట్స్ అంటే ఏంటంటే 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కొన్ని యూనిట్స్నే బేస్ యూనిట్స్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉన్న యూనిట్స్నే సప్లిమెంటరీ యూనిట్స్ అంటాం. డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉన్న యూనిట్స్నే డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఏరియాకి మీటర్ స్క్వేర్ సింబల్ m² చూపిస్తాం. అలాగే వాల్యూమ్ వచ్చి మీటర్ క్యూబ్ ఇలా చూపించాలి. ఓకేనా. నెక్స్ట్ అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ టాపిక్స్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. మనం ఇంతకుముందు చూసినట్లు సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎంకేఎస్ సిస్టమ్ కంటే ఏవో అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం అంతా ఎస్ఐ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ఎస్ఐ ఆర్ వెల్ డిఫైన్డ్. ఎస్ఐ సిస్టంలో ఉన్న అన్ని యూనిట్స్ వెల్ డిఫైన్డ్గా ఉన్నాయి. అలాగే అండ్ దే ఆర్ ఆల్ ఈజీలీ రీప్రొడ్యూసబుల్. అన్నిటిని మనం ఈజీగా రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg స్టోన్ మనం ఏదో ఒకదాన్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకుందాం, ఏ స్టాండర్డ్. ఇన్ కేస్ ఇఫ్ యూ లూజ్ ఇట్, మనం దీన్ని ఒకవేళ ఎక్కడైనా పడేసుకున్నా కానీ తిరిగి ఈజీగా రీప్రొడ్యూస్ చేసుకునేటట్లు ఉండాలి. అలాగ ఉంటాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ఎస్ఐ ఆర్ వెల్ డిఫైన్డ్ అండ్ ఈజీలీ రీప్రొడ్యూసబుల్. అండ్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఎస్ఐ ఈజ్ ఫాలోడ్ బై ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఒక కార్నర్లో కొన్ని, ఇంకో కార్నర్లో వేరే రకంగా యూనిట్స్ యూస్ చేస్తే మనకు ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ ద వరల్డ్ అందరూ ఎస్ఐ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎస్ఐ ఈజ్ కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ సిస్టమ్ అని. ఇట్ ఈస్ ఏ బిగ్ సిస్టమ్. ఏంటి బిగ్ సిస్టమ్ అంటే మనకి ఏవైతే 7 ఫండమెంటల్ క్వాంటిటీస్, 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉన్నాయో ఈ 7+2 క్వాంటిటీస్ యూస్ చేసుకొని ఇట్ కవర్స్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి
సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ప్రతి ఫీల్డ్ని ఇది కవర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ సిస్టమ్. నెక్స్ట్, ఎస్ఐ సిస్టమ్ ఈజ్ కోహరెంట్. ఎస్ఐ సిస్టమ్ ఈజ్ కోహరెంట్. కోహరెంట్ అంటే ఏంటంటే పొందిక కలిగిన సిస్టమ్ అని. దాని అర్థం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి, 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉన్నాయి. ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ 2 సప్లిమెంటరీ యూనిట్స్తో మొత్తం అదర్ యూనిట్స్ డెరైవ్డ్ యూనిట్స్ అన్నిటిని మనం అప్టైన్ చేయగలుగుతాం. సో రిమైనింగ్ యూనిట్స్ అన్నిటినీ మనం అప్టైన్ చేసుకోవడానికి మనకు అవసరమైంది 7+2 మాత్రమే. కాబట్టి ఎస్ఐ ఈజ్ కోహరెంట్. ఎస్ఐ ఈజ్ కోహరెంట్ బికాస్ 7 fundamental and 2 supplementary units are enough to obtain all other physical quantities or derived quantities. And SI is rationalized. Rationalized అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేఎస్ సిస్టమ్ తీసుకుందాం. ఎంకేఎస్లో ఎనర్జీ తీసుకుందాం. ఎనర్జీకి మనకు డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఎంకేఎస్ సిస్టంలోనే ఎనర్జీకి డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. జౌల్ అని ఒక యూనిట్ ఉంది, అలాగే వాట్ అవర్ అని ఒక యూనిట్ ఉంది, అలాగే క్యాలరీ ఒక యూనిట్ ఉంది. మెకానికల్ ఎనర్జీ చూసినప్పుడు జౌల్స్ యూస్ చేసుకున్నాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ చూసినప్పుడు వాట్ అవర్ చూస్తున్నాం. హీట్ ఎనర్జీ చూసినప్పుడు క్యాలరీ చూస్తున్నాం. అంటే ఒక్క ఎనర్జీకే 3 డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. అలా ఉండకూడదు. ఒక్క ఫిజికల్ క్వాంటిటీకి ఒకే ఒక యూనిట్ ఉండాలి. అలాగ ఉంటే దాన్ని రేషనలైజ్డ్ సిస్టమ్ ఉంటాం. సో ఎస్ఐ సిస్టంలో ఒక యూనిట్కి ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఒకే యూనిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీనే తీసుకుంటే ఏ ఎనర్జీ అయినా కావచ్చు, దానికి ఉన్న యూనిట్ ఏంటంటే జౌల్. అన్ని ఎనర్జీస్కున్న యూనిట్ ఏంటంటే జౌల్. ఎనర్జీ అంటే జౌల్. ఇంకా వాట్ అవర్ కావచ్చు, క్యాలరీ కావచ్చు, ఇంకేమీ రావు. హీట్ ఎనర్జీ కావచ్చు, సౌండ్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ కావచ్చు, మెకానికల్ ఎనర్జీ కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి ఎంకేఎస్ ఆంపియర్ సిస్టమ్ని మనం రేషనలైజ్ చేసేసి దాన్ని ఎస్ఐలో యాడ్ చేసుకున్నాం. కాబట్టి ఎస్ఐ ఈజ్ రేషనలైజ్డ్. అండ్ ఎస్ఐ ఈజ్ అన్ అబ్జల్యూట్ సిస్టమ్. అబ్జల్యూట్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే, జనరల్గా F ఈజ్ ఈక్వల్ టు MA, A ఈజ్ యాక్సలరేషన్. ఆన్ ఎర్త్ ఇట్ ఈస్ G. దిస్ G వాల్యూ ఈజ్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఎర్త్ మీద ఒక వాల్యూ ఉంటుంది, ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూ ఉంటుంది, మూన్ మీద ఒక వాల్యూ ఉంటుంది. అలాగా డిఫరెంట్ ప్లేసెస్లో G వాల్యూ మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి ఫోర్స్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఫోర్స్ని గ్రావిటేషనల్ యూనిట్స్ మీద కాకుండా ఎస్ఐ యూనిట్స్లో మనం మెజర్ చేయడం ఇక్కడ చూడవచ్చు. అంటే G వల్ల వచ్చే కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేసేస్తున్నాం. కంప్లీట్గా ఒక అబ్జల్యూట్ సిస్టమ్ తీసుకొచ్చాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సేమ్ యూనిట్, ఫోర్స్కి సేమ్ యూనిట్ ఉండేటట్టు చూస్తున్నాం కాబట్టి అబ్జల్యూట్ సిస్టమ్ అవుతుంది. So SI is an absolute system because it avoids the confusion arising from the factor acceleration due to gravity. And another advantage is SI system provides specific names for some derived quantities. For example, take force. The unit of force is Newton or N. Energy, its unit is joule or J. Power, watt or W. ఇలాగా స్పెసిఫిక్ నేమ్స్ అన్నటివి కొన్ని యూనిట్స్కి మనం ప్రొవైడ్ చేసాం. జనరల్గా ఫోర్స్కి యూనిట్ ఏమవుతుందంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవ్వాలి. కానీ సింపుల్గా మనం న్యూటన్ ఒక స్పెసిఫిక్ నేమ్ని ప్రొవైడ్ చేసాం. కాబట్టి ఎస్ఐ సిస్టమ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ నేమ్స్ ఫర్ సమ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. అలాగే ఎస్ఐ సిస్టమ్ ప్రొవైడ్స్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే ఏంటంటే 10^1, 10^2, 10^3 అంటే ద పాజిటివ్ పవర్స్ ఆఫ్ టెన్స్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్. అండ్ 10^-1, 10^-2, 10^-3 ద నెగిటివ్ పవర్స్ ఆఫ్ టెన్స్ ఆర్ కాల్డ్ సబ్ మల్టిపుల్స్. సో ఎస్ఐ సిస్టమ్ ప్రొవైడ్స్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ టు ఎక్స్ప్రెస్ లార్జ్ అండ్ స్మాల్ వాల్యూస్. దీని అర్థం, సపోజ్ మనందరికి తెలుసు 1 GB లేదంటే 1 MB 1 KB ఇలా రాస్తుంటాం మెమరీని మెజర్ చేయాలంటే. 1 GB అంటే ఏంటంటే 10^9 bytes.
అలాగే 1 MB అంటే 10^6 బైట్, 1 KB అంటే 10^3 బైట్. సో ఇంత పెద్ద నంబర్ని మనం సింపుల్గా కేబీతోనూ, ఎంబీతోనూ, జీబీతోనూ చూపిస్తున్నాం. టు ఎక్స్ప్రెస్ లార్జ్ వాల్యూస్ వీఆర్ యూజింగ్ మల్టిపుల్స్. అలాగే టు ఎక్స్ప్రెస్ స్మాల్ యూనిట్స్ లైక్ 0.001 ఈజ్ ఈక్వల్ టు 1 millimeter. 0.001 meter is equal to 1 millimeter. As that 0.00001 meter is equal to 1 micrometer. 1 micrometer. అలాగా 1 nanometer is equal to 10^-9 meters. ఇలాగ మనం స్మాల్ క్వాంటిటీస్ని, బిగ్ క్వాంటిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వీఆర్ యూజింగ్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. సో ఎస్ఐ సిస్టంలో ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది. ఎస్ఐ సిస్టమ్ ప్రొవైడ్స్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. ఒకసారి మళ్ళీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ చూద్దాము. ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ఎస్ఐ ఆర్ వెల్ డిఫైన్డ్ అండ్ ఈజీలీ రీప్రొడ్యూసిబుల్. ఎస్ఐ ఈజ్ ఫాలోడ్ బై ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఎస్ఐ ఈజ్ కాంప్రహెన్సివ్, ఎందుకంటే ఇట్ కవర్స్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఎస్ఐ ఈజ్ కోహరెంట్, ఎందుకంటే 7 fundamental units and 2 supplementary units are enough to obtain all other physical units. And SI is rationalized. ఒక్క ఫిజికల్ క్వాంటిటీకి ఒక యూనిట్ మాత్రమే ఉంటుంది. ఎంకేఎస్ సిస్టంలో అలా ఉండదు. ఎంకేఎస్ సిస్టమ్ని రేషనలైజ్ చేసి తర్వాత దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి ఎస్ఐ ఈజ్ రేషనలైజ్డ్ అయింది. దాన్ని ఎంకేఎస్ ఆంపియర్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్, ఎస్ఐ ఈజ్ అన్ అబ్సల్యూట్ సిస్టమ్, ఎందుకంటే ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వలన వచ్చే కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళిన ఫోర్స్కి ఒకే విధంగా యూనిట్స్ వచ్చేటట్టు ఒక అబ్సల్యూట్ సిస్టమ్గా ఇది డిఫైన్ చేయగలిగాం కాబట్టి దీన్ని ఎస్ఐ ఈజ్ అబ్సల్యూట్ సిస్టమ్ అంటాం. అండ్ ఎస్ఐ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ నేమ్స్ ఫర్ సమ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. అలాగే ఎస్ఐ ప్రొవైడ్స్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. యాజ్ వీ డిస్కస్డ్ బిఫోర్, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అంటే ఏంటంటే prefixes which have the positive powers of tens are called multiples. 10^1, 10^2, 10^3, 10^6, 10^9, all these are. And submultiples means which have the negative powers of tens are called submultiples. They are 10^-1, 10^-2, 10^-3, 10^-6, etc. ఇక్కడ మనం చూసినట్లయితే సమ్ మల్టిపుల్స్ ఇచ్చాం, సమ్ సబ్మల్టిపుల్స్ ఇచ్చాము. 10^1 డెకా, సింబల్ DA, 10^2 10 square, that is hecto, symbol H, 10^3 kilo, that is K. ఇక్కడ వరకే స్మాల్ లెటర్స్, ఇక్కడ నుంచి అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. 10^6 మెగా, క్యాపిటల్ M, 10^9 గిగా, క్యాపిటల్ G, 10^12 టెరా, క్యాపిటల్ T, అలాగా మిగతా అన్నీ ఉంటాయి. ఇక్కడ క్యాపిటల్ K ఎందుకు తీసుకోలేదంటే క్యాపిటల్ K అన్నది కెల్విన్కి అంటే టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ కాబట్టి ఇక్కడ స్మాల్ K తీసుకున్నాము. నెక్స్ట్, ఇక్కడ ప్రీఫిక్సెస్లో సబ్మల్టిపుల్స్లో 10^-1 అంటే డెసి, 10^-2 అంటే సెంటి, 10^-3 అంటే మిల్లీ, ఇవన్నీ స్మాల్ లెటర్స్లో చూపిస్తాం. అలాగే 10^-9 అంటే నానో, 10^-12 అంటే పికో, ఇవి. సో మల్టిపుల్స్ అంటే పాజిటివ్ పవర్స్ ఆఫ్ టెన్స్, సబ్ మల్టిపుల్స్ అంటే నెగిటివ్ పవర్స్ ఆఫ్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ.